సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మీకు ఒక మంచి ట్రిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ ఏంటిదంటే, మనము ఎప్పుడో కాల్ రికార్డింగ్ చేసుకునేవి ఉంటాయి కదా, అంటే ఇంపార్టెంట్ కాల్ రికార్డింగ్స్ కొన్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటారు కదా మీ ఫైల్ మేనేజర్లో. సో అవి కొన్నిసార్లు ఆటోమేటిక్గా మీరు డెలీట్ చేయకపోయినా, లేకపోతే మీరు డెలీట్ చేసినా, కొన్నిసార్లు అయితే మనము కొన్ని డెలీట్ చేయబోయి కొన్ని డెలీట్ చేస్తాం అన్నమాట. అందులో కనుక మీ కాల్ రికార్డింగ్స్ కనుక కోల్పోయి ఉంటే, సో ఈరోజు ఆ ట్రిక్ ఏంటిదో చెప్తాను. సో అవి ఎలా రికవర్ చేసుకోవాలో, మనం డెలీట్ అయిపోయిన కాల్ రికార్డింగ్స్ అనేవి ఎలా రికవర్ చేసుకోవాలో, ప్లస్ మ్యూజిక్ని కూడా ఎలా రికవర్ చేసుకోవాలో ఈరోజు అయితే మీకు చెప్తాను. సో మ్యూజిక్ అంటే ఏంటిదంటే, మనకు నార్మల్గా మీకు ఫేవరెట్ సాంగ్స్ కనుక, లేకపోతే మీకు యూనిక్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, కొన్ని మ్యూజిక్స్ అనేటివి అవి ఆటోమేటిక్గా డెలీట్ అయిపోయినా కానీ మనం ఈ ట్రిక్ ద్వారా మనమైతే అవి బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే అదే విధంగా మనం కాల్ రికార్డింగ్స్ కూడా బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. ఆల్ మిక్స్ కాల్ రికార్డింగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ రికవర్ అయితే చేసుకోవచ్చు ఈ సింపుల్ ట్రిక్ ద్వారా. సో ఆ ట్రిక్ ఏంటిదంటే, ముందుగా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి గైస్. ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక మీరు ఈ విధంగా ఏం టైప్ చేయాలంటే, ఇక్కడ సెర్చ్ బార్లో ప్రెస్ చేసిన తర్వాత, సో ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే, ఇప్పుడు డెలీట్ ఆడియో రికవరీ అని టైప్ చేయండి గైస్. సో ఈ విధంగా డెలీట్ ఆడియో రికవరీ అని టైప్ చేయండి. మీకు స్పెల్లింగ్ రాకపోతే ఇక్కడ కంప్లీట్గా చూసుకోండి ఏ విధంగా టైప్ చేయాలో. సో అదే విధంగా మీరు టైప్ చేసినట్టయితే మీకు ఇందులో ఈ విధంగా కొద్దిగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో ఒక లోగో అయితే కనబడుతుంది అన్నమాట, ఈ అప్లికేషన్ అనేది. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది. సో దీని రేటింగ్ కనుక చూసినట్టయితే మీకు బాగానే ఉంది ఇది. సో చాలామంది అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ కూడా చేసుకున్నారు, అలాగే వాళ్ళ రికవర్ కూడా చేసుకున్నారు అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ఎక్కడ మీరు స్కిప్ చేయకుండానైతే చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు ఏ విధంగా రికవర్ చేసుకోవాలో. సో ఇప్పుడు నేనైతే ఈ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేయగానే ఇప్పుడు ఈ విధంగానైతే నాకు కొద్దిగా లోడింగ్ తీసుకుంటుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి మీరు. సో ఈ విధంగా లోడింగ్ తీసుకున్న తర్వాత హౌ ఇట్ వర్క్స్ అని ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది అనమాట మనకు. సో దీన్ని ఇగ్నోర్ చేసేసేయండి మీరు. ఇక్కడ రీస్టోర్ అని బటన్ ప్రెస్ చేయండి మీరు. రీస్టోర్ అని బటన్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా అలో ఆడియో రికవరీ టు యాక్సెస్ ఫొటోస్ మీడియా అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దానికి అలో ఇచ్చేసేయండి మీరు. అలో ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి గైస్. రీస్టోర్ డెలిటెడ్ ఆడియోస్ అని, వ్యూడ్ రీస్టోర్ డెలిటెడ్ ఆడియోస్ అని. సో మీరు ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. అదేంటిదంటే, మనకు డెలిటెడ్ ఫైల్స్ అన్నీ మనకు తీసుకొస్తుంది అనమాట. అవే మన కాల్ రికార్డ్స్ అన్నీ మనకి లోడింగ్ అయ్యి తీసుకొస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ఇవి కూడా ఫైల్స్, ఇది నంబర్ కూడా కనబడుతుంది చూడండి. నా దాంట్లో ప్రస్తుతం ఇప్పుడు 188 అయినట్టు చూపెడుతుంది. సో అదేవిధంగా చాలా సేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది అన్నమాట. సో ఎందుకంటే మీ దాంట్లో చాలా రికవర్ చేయాల్సినవి ఉంటాయి కాబట్టి కొద్దిసేపు పేషెన్స్తోని యాప్లో అది ప్రెస్ చేసుకొని మీరు ఇక్కడ ఈ విధంగా వెయిట్ చేయండి గైస్. సో టక్కన అయిపోతుంది. కాకపోతే కొద్దిగా మీ దాంట్లో చాలా ఫైల్స్ ఉంటుంది కాబట్టి ఈ టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది అన్నమాట. సో కొద్దిసేపు ఈ విధంగా వెయిట్ చేసిర్రు అనుకోండి మీరు, సో మీకు ఈ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు కాల్ రికార్డింగ్స్ అనేవి షో అవుతాయి అన్నమాట. ఏవేవి డెలీట్ అయిపోయినాయి, ఎన్ని సంవత్సరాల కింద డెలీట్ అయిపోయినాయి, అవన్నీ పాతవి కొత్తవి అన్నీ తీసుకొస్తుంది అన్నమాట ఇది. సో ఈ విధంగానైతే నాకు ఇప్పుడు రెండరింగ్ అయితే అయిపోయిందన్నమాట. షో డెలిటెడ్ ఫైల్స్ అని ప్రెస్ చేస్తాను నేను ఇప్పుడు. ఈ విధంగా ఆప్షన్ ఉంది కదా వైట్ కలర్లో, సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగానైతే షో అవుతాయి అన్నమాట అన్నీ. సో మనకి ఎన్నిగానం డెలీట్ అయిపోయినాయో అన్నీ షో అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క కాల్ రికార్డింగ్ డెలీట్ అయిపోయింది. ప్లస్ మనకు మ్యూజిక్స్, మన ఫేవరెట్ మ్యూజిక్ ఉంటాయి కదా, నాకు ఎప్పటి నుంచో డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రికవర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీకు ఈ విధంగా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అవన్నీ. సో జస్ట్ మీరు ఇక్కడ మీ పేర్లు చూసుకోండి. మీకు ఏదైతే రికవరీ కావాలో, లేకపోతే అన్నీ కావాలో, లేకపోతే మీకు సంథింగ్ ఏదో ఒకటి కావాలో ఇంపార్టెంట్ అయినవన్నీ పేర్లు చెక్ చేసుకొని, లేకపోతే ఇక్కడనే చెక్ చేసుకొని మీరైతే దాన్ని రీస్టోర్ నౌ అని ప్రెస్ చేయండి కింద. సో ఈ విధంగా రీస్టోర్ నౌ పని ప్రెస్ చేసారనుకోండి, మీ ఫోన్లోకి అయితే అది సేవ్ అయిపోతుంది ఈజీగా. సో వితిన్ సెకండ్స్లో ఇది స్టోర్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా పాపప్ వస్తుంది, మనం దాన్ని ఎగ్జిట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మీకు ఫైల్ మేనేజర్లో ఎక్కడ సేవ్ అయింది కూడా చూపెడుతుంది అన్నమాట. సో ఇది గైస్, ఈ విధంగానైతే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఒకవేళ మీకు బాక్స్ మొత్తం ఫైల్స్ మొత్తం ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి కదా, మొత్తం ఆ ఫైల్ మొత్తం మీకు కావాలంటే ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది కదా మీకు స్క్వేర్ షేప్లో, దాన్ని టిక్ చేసుకొని అయితే మీరు రిజిస్టర్ నౌ అని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మనకు ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కదా, సేమ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏవేవైతే బ్యాకప్లో కావాలో, ఏవేవైతే రిజిస్టర్ కావాలో అవన్నీ టిక్ చేసుకొని బాక్సులు ఈ విధంగానైతే మీరు రిజిస్టర్ నౌ అని కొడితే సక్సెస్ఫుల్గా సేవ్ అని పడిపోతుంది అనమాట. సో ప్రస్తుతానికి నా దాంట్లో 3000 ప్లస్ అయిపోయినాయి మనకు డెలిటెడ్ ఆడియో కాల్ రికార్డింగ్స్ అన్నీ.
సో అవన్నీ రీస్టోర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కావాలనుకుంటే. సో మీకు ఈ విధంగా కింద ఆప్షన్ ఏంటిదంటే వ్యూ రీస్టోర్డ్ ఆడియోస్ ఉంది కదా, అదేం చేస్తుందంటే మనకు ఆల్రెడీ డౌన్లోడ్ ఇప్పుడు లోడింగ్ అయిపోయినది అన్నీ ఇందులో చూపెడుతుంది అన్నమాట మనం. సో ఎప్పుడైనా ఇవి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ నుంచి మనం మన ఫోన్లోకి అయితే స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. సో ఈ విధంగానైతే ఈ యాప్ వర్క్ అవుతుంది గైస్. సో ఈ యాప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు ఫాలో అప్లో అయితే ఉండండి. అప్పుడైతేనే మీకు మొబైల్ సంబంధించిన చాలా ట్రిక్స్ అనేవి తెలుస్తాయి. అదేవిధంగా మన ఛానల్ని కొత్త కనుక వచ్చినట్టయితే రీసెంట్ వీడియోస్ అయితే చూడండి మీరు. చాలా చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి మీకు తెలియని అవి కూడా. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. మీకు చాలా చాలా అన్నోన్ ట్రిక్స్ దొరుకుతాయి.